హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. నా ఫేవరెట్ కర్రీ మటన్ కర్రీ అండి. అది కూడా విజయవాడ వచ్చిన తర్వాత నేర్చుకున్న మటన్ కర్రీ. పొయ్యి మీద బాండ్లు అయితే పెట్టేసుకొని ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకుందామంటే, నీస్ కర్రీ అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువగా బాగుంటుంది కదండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. తర్వాత ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇందులో వేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం మరీ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కచ్చాపచ్చగా దంచుకుంటే వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నార్మల్గా పేస్ట్ రూపం లేకుండా ఫ్రెష్గా అల్లము వెల్లుల్లి తీసి బాగా పొట్టు తీసి కచ్చాపచ్చగా రోల్లో కానీ లేదంటే కన్నా మిక్సీలోనే కొంచెం కచ్చాపచ్చగా వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెము మగ్గిన తర్వాత మనము మటన్ అనేది ఒక 2-3 విజిలు కుక్కర్లో పెట్టుకుందామండి. ఇక్కడ నేను మేక మాంసం తీసుకున్నానండి, లేతది. అలాంటి మాంసం అయితే ఒక 2-3 విజిల్ సరిపోతుంది. కొంచెం ముదురు మటన్ అయితే ఒక 6-7 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. దానిలో ఉప్పు కొంచెం, పసుపు కొంచెం, మిరియాలు కొంచెం వేసేసి ఒక 2-3 విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. అంతలోపు చూసారు కదా, మొత్తం ఇది మన పేస్ట్ వేసుకునేదంతా మగ్గిపోయి ఉంటుంది. దీనికి ఒక 2-3 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకుంటారు. కట్ చేసేసుకొని అందులో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను టమాటాలు ప్యూరీ చేయట్లేదండి. కొంతమంది అయితే మిక్సీ పట్టి ప్యూరీ వేస్తారండి. ప్యూరీ వేస్తే అంత టేస్ట్ అనిపించదు. టమాటా ముక్క కొంచెం బాగా మగ్గితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత టమాటా ముక్కల్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గనిస్తే మనకి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఉడికిపోతే చాలా టేస్ట్గా ఉంటుంది. మటన్ అనేది చాలామంది చాలా విధాలుగా చేస్తారు కదండి. కొబ్బరి మసాలా పెట్టడము, టమాటా మగ్గించి చేయడం, ప్యూరీ చేయడం చాలా బాగుంటుందండి. మటన్ కొంచెం మెత్తగా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా చేసి చూడండి. బగారా రైస్లోకి కానీ, మన పలావ్ అన్నంలోకి కానీ, లేకపోతే నార్మల్ వైట్ రైస్లో కానీ, చపాతీలోకి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారుగా, ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ అయితే బాగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను అనమాట. దాని పక్కన వాటర్ కూడా నేను పడేయట్లేదండి. అది జ్యూస్గా తాగొచ్చు, సూప్గా కూడా తాగొచ్చు. కానీ నేను మటన్ అందులోకి యాడ్ చేస్తాను అనమాట. ఇందులోకి ఇప్పుడు మనము దీనిలో మటన్ వేసేసుకోవాలి. మటన్ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీన్ని బాయిల్ అయ్యే ఉంచి ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టి వదిలితే దగ్గరకు అవుతుంది. ఆ దగ్గర అయిన తర్వాత మనకు కావాల్సిన కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ ఇందులో వేసేసుకొని బాగా దగ్గర అయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది కదా. అంతలోపు అయితే నేను వైట్ రైస్ అయితే చేసేసుకుంటాను. ఇందులో చపాతీ అయినా బాగుంటుందండి. మనం కర్రీ రెడీ అయ్యేలోపు ఒక చిన్న ముచ్చట చెప్పుకుందామండి. నాకైతే ఇక్కడ ఒక చిన్న సిచ్యువేషన్ అనేది ఎదురైందనమాట. మా ఎదురింట్లో ఉన్న ఒక ఆవిడైతే ఒక హౌస్ సడన్గా ఖాళీ చేసిందనమాట. ఖాళీ చేస్తే ఆవిడగా ఎందుకు ఖాళీ చేశారని అడిగాను అనమాట. అడిగితేనేమో ఓనరు మాకు టార్చర్ పెడుతున్నారండి, అందుకోసం ఖాళీ చేయాల్సి వచ్చింది అన్నారు. యాక్చువల్లీ అంటే మేము రాకని ముందు నుంచి ఆవిడ ఉంటుందండి. ఓనర్ టార్చర్ ఏంటంటే ఏవి రిపేర్లు చేయించినా కానీ, ఏ వాటర్ లీకేజ్ అవుతున్నా కానీ మాకేం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఖాళీ చేశారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న దానిలో నిజంగా అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదేనండి. వన్స్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా రిపేర్లు వచ్చినా ఏం వచ్చినా ఎవరు పట్టించుకోరు అనమాట. మనమే చేసుకోవాలని, అలానే మనము ప్రతిదీ మనం చేసుకోవాలంటే మనకి కూడా కష్టమే కదండి. అందుకనే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే, మనం ఎప్పుడైతే ఇంట్లో ఇల్లు చూడడానికి వస్తున్నామో అప్పుడే ముందుగా ఇవన్నీ మొత్తం చూసుకోవాలన్నమాట. ఏ బాగున్నాయి, ఏ బాగాలేదు, లేకపోతే ఏమైనా రిపేర్లు ఉన్నాయా లేదా, లేకపోతే ఓనర్కి ముందుగా కండిషన్ పెట్టడమా లేదా అనేది మనం ముందుగా చూసుకున్నాం అనుకో, మనకు ఫ్యూచర్లో ఏ రిపేర్ వచ్చినా ముందుగా వాళ్ళకి చెప్పేసామనుకోండి, ఇది ముందే బాగోలేదు కదండి, మరి మాకు ఇప్పుడు ఎందుకు మేము చేయించుకుంటాము అని చెప్పొచ్చు. లేకపోతే మనం సడన్గా ఖాళీ చేయాలంటే చాలా ఖర్చు కదండి. ఖాళీ చేయాలంటే చాలా వేస్టేజ్ కూడా అవుతుంది అనమాట. ఇల్లు అంత తొందరగా దొరకదు, ఖర్చు చాలా ఇదే అవుతుంది. కాబట్టి చేసేసుకోవాలి. మన కర్రీ సంగతికి వస్తే చూసారు కదా, దగ్గరకు అయిపోయింది అనమాట. ఇప్పుడు కసూరి మేతి ఇందులో యాడ్ చేసేసుకొని, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం రైస్ రెడీ చేసుకొని తినేయడమే. నా స్టైల్ అయితే ఇది కర్రీ చాలా చాలా అంటే టేస్ట్గా ఉందండి. మీరు ఒకసారి ట్రై చేసి నా కర్రీ ఎలా ఉందనేది చెప్పండి.
చాలా టేస్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ ముందుగా చెప్తున్నానండి, లేత మాంసం అయితే 2-3 విజిల్ పెట్టండి, లేదు ముదురు మాంసం అయితే 7-8 విజిల్ వరకు పెట్టాలన్నమాట. అప్పుడు మటన్ ముక్క అనేది బాగా ఉడికిపోతుంది. మటన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి ఆ మటన్ ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు మటన్లో చాలా కల్తీగా వస్తున్నాయని అందరూ న్యూస్ చెప్తున్నారండి. ఒక్కసారి మన మటన్ తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి. ఎందుకంటే చూసి తీసుకోవడం వల్ల మనకు కొంచెం ఏవి రోగాలు రాకుండా ఇది అవుతామన్నమాట. అదే చూడకుండా తీసుకున్నాం అనుకోండి మనకే లాస్ కదండి. ఏదైతే తెచ్చిన తర్వాత ఏది మనకు అవ్వదు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్.